ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రియులందరికీ శుభములు తెలియచేయుచున్నాము. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, సియోను నివాసి ఉత్సాహధ్వని బిగ్గరగా చేయుము. నీ మధ్యనున్న ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు తన ప్రజలైనటువంటి వారితో ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం గమనించినప్పుడు సియోనుని గురించి దేవుడు ఎక్కువగా ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనము గమనించవచ్చును. సియోను అనగా దేవుని పట్టణము, పరిశుద్ధ పట్టణము అని మనకు అర్థమిస్తున్నది. అనగా యెషయా గ్రంథం 52వ అధ్యాయంలో అంటున్నాడు, సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. 2వ చరణం, ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము, చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. విమోచించబడినటువంటి తన ప్రజలతో దేవుడు నివాసం చేయాలని, వారి మధ్యలో సంచరించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. నిర్గమాకాండం 25వ అధ్యాయంలో కూడా దేవుడు, నేను మీ మధ్యలో నివసించటానికి మరి నాకు ఒక పరిశుద్ధ స్థలంను నిర్మించాలని దైవజనుడు మోషేకు సెలవిచ్చినప్పుడు దేవుడు వారి యొక్క సన్నిధిలో, వారి మధ్యలో పరలోకపు దేవుడు నివాసి అయి ఉండాలి అంటే ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణము చేపట్టుట ద్వారా అలాగున ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది అని ప్రకటన గ్రంథంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడని కొరాహు కుమార్తెలు 46వ కీర్తన 1వ చరణంలో మాట్లాడుతూ ఉంటున్నారు. 5వ చరణంలో అంటున్నారు, దేవుడు ఆ పట్టణంలోనున్నాడు, దానికి చరణము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు అని కోరాహు కుమారులు రాస్తూ ఉంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు అరుణోదయమున దానికి సహాయం చేయుచున్నాడు అని అంటున్నాడు. అవును, దేవుడు మన యొక్క జీవితంలో ప్రతినిత్యము మనకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఆయన జయముగల దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉంటున్నాడు. ఆయనేందు మనం విశ్వాసం ఉంచి ఆయన సహాయాన్ని మనం పొందుకొని ముందున్న దినాల్లో దీవించబడదుము గాక.